బట్ ఒకటి మాత్రం ఐ లర్న్ వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఐ లర్న్ క్వైట్ అ ఫ్యూ థింగ్స్. అంటే ప్రతిరోజు ఒక గుణపాఠం అంటారు. ఓకే. అండ్ ప్రొఫెషనలిజం గురించి ఐ డిడ్ లర్న్ విత్ ఇద్దరి దగ్గర ఐ లర్న్. మీరు టైం అనేది పలానా టైం అని చెప్తే they'll be there, both of them, on time before 5 o'clock. 5 minutes before they'll be there. ఆ ప్రొఫెషనలిజం ఉంది. అండ్ పాయల్ని చూసి కొన్ని నేర్చుకున్నాను, సనీని చూసి నేర్చుకున్నాను నేను. ఇద్దరు వెరీ హార్డ్ వర్కర్స్, వెరీ హార్డ్ వర్కర్స్. అండ్ ద ఓన్లీ డిఫరెంట్ వీళ్ళతో కంపేర్ చేస్తే నేను వచ్చి ఓన్లీ ఏకాగ్రతగా ఓన్లీ లొకేషన్లో కూర్చొని నాకున్న అలవాటు ప్రకారం నేను ఫోన్లు వాడినా ఎక్కువ. సో కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు మల్టీ టాస్కింగ్ చేస్తారు. సో అవి నేర్చుకున్నా వీళ్ళ దగ్గర. Look who is talking about multitasking. He runs schools and he's very serious, entrepreneur. That's what we hear. And besides acting, and he is appreciating you guys for multitasking. And I just said I learned quite a few things from both of you. You're a multitasker for sure. టీజర్ గురించి మాట్లాడాలి విష్ణు గారు. టీజర్ చూసిన వెంటనే ఒకవైపు డిఓపి, డైరెక్టర్, రైటర్ వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. విష్ణు మాత్రం సిట్టింగ్ దేర్. ఓకే. ఓకే. అండ్ వెన్ టైమ్ కమ్స్ హి జంప్ ద వాల్ అండ్ కేమ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ టు కన్వే దేర్? అంటే ఏంటంటే ఇట్ ఇస్ జిన్నా, వీడు జిన్నా, వీడు విష్ణు గారు, వీడి యాటిట్యూడ్ అనేది నాకు మూవీలో కావాల్సిందే. మాకు త్రూ అవుట్ వెళ్ళేటప్పుడు కూడా మేము కరెక్ట్ గా ప్లేస్ చేసుకొని వెళ్దామని. సో రెగ్యులర్ గా అనౌన్స్ చేసేటప్పుడు, టైటిల్ అనౌన్స్ చేసేటప్పుడు అందరూ రెగ్యులర్ గానే చేస్తారు కదా, కొత్తగా ఏం చేద్దాం అన్న ఉద్దేశంతో అది చేయడం మొదలైంది. హీరో అంటే నేను పలకను, విష్ణు అంటే పలకను, దాని ద్వారా జిన్నాన్ అంటే అప్పుడు పలుకుతా. సో దట్ ఈస్ వాట్ మూవీని అనౌన్స్ చేద్దాం, అది నా క్యారెక్టర్ అన్న ఉద్దేశంతో అది. విష్ణు మొదటి నుంచి కూడా అఫ్ కోర్స్ దట్ నాన్నగారు చిత్తూరు అయినప్పుడు కూడా దట్ యూ ఆర్ బోర్న్ రైజ్డ్ చెన్నై కానీ హైదరాబాద్ అని అంటారు. నెల్లూరు యాస ఎంత బాగా మాట్లాడడానికి ఏంటి అంటే మా అమ్మది నెల్లూరు, నాయుడుపేట. సో అందరి ఇళ్లలో జరుగుతున్నట్టే తెలుస్తుంటుందా, ఇంట్లో ఉంటుందా మీకు అది? మా అమ్మది. నాన్నగారిది ఏమైపోయిందంటే నాన్నగారు ఏ భాషలో అయినా స్వింగ్ అవుతారు. అలాగా తెలంగాణలో స్వింగ్ అవ్వమంటే ఆయన తెలంగాణలో స్వింగ్ మాట్లాడతాడు, కోనసీమ స్లాంగ్ లో మాట్లాడతాడు, రాయలసీమ స్లాంగ్. ఆయనకి భాష అనేది ఆయన గ్రిప్ ఉంది. అమ్మది మేజర్ గా ఏంటంటే నెల్లూరు యాస, ఈ నెల్లూరు భాషే ఉంటది. అండ్ మాకేంటంటే మా అమ్మమ్మతో ఎక్కువ అమ్మమ్మ ఊరికి ఎక్కువ వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. అందరి ఇళ్లలోనూ అదే ఉంటది, నానమ్మ ఇంటికన్నా ఎక్కువ అమ్మమ్మ ఇంటికే వెళ్తూ ఉంటారు. అండ్ నాయుడుపేట మా అమ్మది. అండ్ అక్కడే ఎక్కువ చిన్నప్పుడంతా ఎక్కువ హాలిడేస్ అంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. సో బంధువులు కూడా ఇంట్లో ఉండేది, మేమందరం మమ్మల్ని పెంచింది అంతా ఉన్నా కూడా అమ్మ సైడ్ ఎక్కువ ఇంట్లో ఉండేవారు. అండ్ అక్కడ పీరియడ్ ఇప్పుడు అది ఎత్తి పెట్టరా అంటారు. మన నాన్నకి ఎత్తి పెట్టడం ఏంటి, ఎత్తడం ఏంటిదని భాష సరిగా రాదా మీకు అని ఈరోజు వెరీ పర్టికులర్. అది ఎత్తి పెట్టేది తప్పే ఉంది. సో ఆ భాషలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర నీ మాట్లాడే తెలుగులో ఏంటంటే నాకు స్లాంగ్ అనేది కరెక్ట్ గా ఉండదు. ఎందుకంటే మేము పుట్టింది మెడ్రాస్ లో, చెన్నైలో పుట్టాం, ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంది. సో నాకేంటంటే తమిళ యాస ఎక్కువ ఉండేది ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో. అండ్ దాని తర్వాత నేను తిరుపతిలో చదివాను ఇంజనీరింగ్ అంతా. సో నాకు అక్కడ ఏమైంది, తెలుగు రాష్ట్రాల్లో అన్ని దగ్గర నుంచి అప్పుడు ఉమ్మడిగా ఉండేవాళ్ళం కాబట్టి అప్పుడు హైదరాబాద్, తెలంగాణ నుంచి అన్ని దగ్గర, వరంగల్ నుంచి అన్ని దగ్గరలో ఉండేవాళ్ళం. మాకు అన్ని భాషలు కలోకియల్ గా ఉండేది. సో ఒక స్లాంగ్ అనేది రాలా. ఈ మూవీలో పర్టికులర్ గా ఇది చిత్తూరు దగ్గర తిరుపతి పక్కన ఒక గ్రామం, రంగంపేట అన్న గ్రామంలో జరిగే కథలాగా భావించి ఇది చేయడం జరిగింది అనమాట.